హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే చాలా మంచి వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఈ మాలల గురించి, వీటి గురించి అయితే ఇప్పుడు నేను బీడ్స్ అయితే ఎలా తీసుకొని చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ నాపై అంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తుంటాను. ఇంకా అలాగే వీడియో చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎలా స్టిచ్ చేసుకొని ఎలా ఉంటాయి ఐటమ్స్ అనేది చూపిస్తారండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇలా ప్యాకెట్స్లో అయితే దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు నేను మీ క్లారిటీ కోసం చూపిస్తున్నాను చూడండి. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడైతే చెప్పాను కదా వీటిలో వచ్చేసి క్వాలిటీ ఉంటాయి అనేసి అని. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ అన్నమాట. వీడియోలో కనపడిస్తుందా ఇవి. ఇప్పుడు వచ్చేసి ఈ మాల రెడీ చేశాను కదా మేము, ఆ మాల రెడీ చేసినవి అయితే మొగ్గలు ఇలా ఉంటాయన్నమాట. చూడండి వీడియోలో ఇలా ఉంటాయి, కనపడిస్తుంది క్లారిటీగా. ఇలా ఉంటాయి అన్నమాట 8. ఇంకా వీటిలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ మొగ్గల్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 8 ఉన్నాయి కదా, 8 మొగ్గలవి ఉంటాయి. మళ్ళీ వచ్చేసి 6 మొగ్గలవి ఉంటాయి. ఇంక ఇదే విధంగా 4 మొగ్గలవి కూడా ఉంటాయి అన్నమాట. వీటిలో ఇవి వచ్చేసి కిలో ప్యాకెట్స్కి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. 1 కిలో ప్యాకెట్ నుంచి మీకైతే దొరుకుతాయి ఈ మొగ్గలు. ఇంకా అలాగే వీటికి వచ్చేసి డబ్ల్యూ షేప్లో మేము క్లాత్ అయితే యూస్ చేస్తామన్నమాట. అలాగే ఏ క్లాత్ యూస్ చేస్తామనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తారండి, క్లాత్ ఎలా ఉంటుంది అనేసి అని. ఇంకా ఇప్పుడైతే మీరు మొగ్గలు అయితే చూసారు కదా, ఇప్పుడైతే క్లాత్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్స్ అయితే వస్తాయి. మనమైతే గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ అయితే కన్ఫామ్గా ఉపయోగించాలి. ఇంకా గ్రీన్ కలర్ ప్లేస్లో మన ఇష్టం అనమాట, మనకి నచ్చిన కలర్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలరు, పర్పల్, మెరూను, ఆరెంజు మనకి ఇష్టమైన కలర్స్ అయితే మా దగ్గర ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేప్ చూస్తున్నారు కదా, డబ్ల్యూ షేప్ అయితే ఉంది అనమాట. అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట మొత్తము. ఇవి కూడా అంతే కిలోల ప్యాకెట్స్లో అయితే ఉంటాయి. ఇది క్లాత్ వేసి కట్ అయ్యి వచ్చేలోపు ఇలా ఉంటుందన్నమాట. ఇది కట్ అయిన తర్వాత క్లాత్ మనము ఎన్ని లేయర్స్ వేసి అన్ని లేయర్స్లో అయితే ఉంటుంది. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే ఇలా పీసు ఉంటుందా అనేసి అని అడుగుతున్నారు. కేజీ ప్యాకెట్లో కాదండి, ఇలా సెట్లు అయితే మేము వేసి కట్ చేస్తాము. ఇక్కడ ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లారిటీ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇలా ఉంటుందన్నమాట మొత్తం అంతా. ఇవి మనము ఇలా లేయర్గా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా లేయర్గా తీసుకోవాలన్నమాట. దాంట్లో కలర్స్ అయితే ఇవి అయితే ఉన్నాయి, ఇంకా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలాగే ఇవి కూడా కిలో ప్యాకెట్స్ నుంచి స్టార్ట్ అనమాట. మనం ఏ కలర్ తీసుకోవాలన్నా 1 కేజీ నుంచే తీసుకోవాలి. ఈ కలర్ తీసుకోవాలన్నా 1 కేజీనే తీసుకోవాలి. ఈ కలర్ తీసుకోవాలన్నా 1 కేజీనే, గ్రీన్ కలర్ తీసుకోవాలన్నా 1 కేజీనే. మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ గ్రీన్ కలర్ అనేది తక్కువ వాడతామన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, గ్రీన్ కలరు తక్కువ వాడతాము. ఈ పర్పుల్ కలర్ వచ్చేసి మనం ఎక్కువ వాడతాం. ఈ పర్పుల్ ప్లేస్లో మనం ఏ కలర్ అన్నా పెట్టుకోవచ్చు, కానీ కన్ఫామ్గా గ్రీన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను పర్పుల్ మధ్యలో మల్లె మొగ్గ కూడా వేసాను అనమాట. ఎందుకంటే ఈ కలర్కి కాంబినేషన్ వైట్ కలర్ ఉంటే బాగుంటుంది అనేసి అని. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ మల్లె మొగ్గల్లో నేను పర్పుల్ 2, గ్రీన్ 2 వేసాను. ఎందుకంటే ఈ వైట్ కలర్లో కాంబినేషన్ ఇలా ఉంటే మనకి బాగుంటుంది అనమాట మాల ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. ఇంకా అదే విధంగా ఈ పూస అయితే వేసాను కదా, ఈ మల్లె మొగ్గల్లో వేసిన పూసలు 1 కిలో తీసుకోవాలి. ఈ ఎల్లో కలర్ ఈ క్లాత్లో వచ్చేసి ఎల్లో కలర్ చిన్న పూసలు అయితే వాడామన్నమాట. ఈ ఎల్లో కలర్ పూసలు ఈ మల్లె మొగ్గలో వేసేది లావు పూసలు అయితే వేసాము, ఈ క్లాత్లో వేసేది సన్న పూసలు అయితే వేసామన్నమాట. ఇప్పుడు అదే విధంగా మాల అయితే ఇలా రెడీ చేసుకుంటాం. మనము వేసుకుంటాం కదా, ఇవి స్టార్టింగ్ 1 కిలో అని చెప్పేసాను కదా, మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు కుచ్చు దగ్గరకు వస్తే మనం ఇక్కడ బాటమ్ సైడ్ ఇలా కుచ్చు అయితే పెట్టుకుంటాం కదా మనము. ఇక్కడ సెంటర్లో ఒక కుచ్చు అయితే పెట్టుకుంటాము, అలాగే కింద సైడ్లో ఒక కుచ్చు అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ కుచ్చు వస్తే ఇలా లిల్లీ పూలు అయితే అంటారనమాట. వీటికి లిల్లీ పూలు ఇదో ఇక్కడ ఉన్నాయి కదా లిల్లీ పూలు.
ఈ లిల్లీ పూలతో అయితే మనం రెడీ చేసుకుంటాం అనమాట. ఇట్లా కుచ్చు మన ఇష్టం అనమాట. నేను ఒక కుచ్చుకొచ్చి 5 లిల్లీ పూలు అయితే వేసుకొని కింద గ్రీన్ 2 పర్పల్ 2 వేసి 5 లిల్లీ పూలు అయితే వేసుకొని ఇలా 3 సెట్లు చేసుకొని ఇది రెడీ చేసుకున్న తర్వాత ఈ కుచ్చు అయితే ఇట్లా తగిలించుకున్నాను అనమాట. ఈ విధంగా అప్పుడు మనకు అట్రాక్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా అంతే, 1 కిలో ప్యాకెట్స్ తీసుకుంటే మనకు చాలా మాలలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మళ్ళీ నాకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇప్పుడైతే ఈ బిట్లు వీడియో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ మల్లె మొగ్గలు లేకుండా ఉట్టి క్లాత్తోనే ఎలా రెడీ చేసుకోవాలి మాల అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని కిలో ప్యాకెట్స్గా ఇలా కలర్స్ అయితే ఉంటాయన్నమాట మా దగ్గర. ఇప్పుడు ఇలా మీకైతే కటింగ్ చేసి క్లాత్ కావాలి అనుకున్న వాళ్ళకైతే కొరియర్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. క్లాత్తో ఇలా మేము కటింగ్ చేసేస్తాము. ఇంకా ఇవి అయితే ఇలా ఉంటాయన్నమాట మొగ్గలు. వీటిలో కూడా చెప్పాను కదా ఇప్పుడు క్లారిటీగా. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.